పాములో లేరండి మీరు. అక్కడేమో విన్ అన్నారు, శివరాత్. అసలు ఎలా కనెక్ట్ చేశారు మీరు ఇదంతా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఊరికే చెప్పలేదు, మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు. అండ్ ఇది మన సినిమాలో మీరు ఫీల్ అయ్యేలా చేశారు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? నిన్న థియేటర్లు తిరుగుతున్నాం. నాకు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఫార్మల్గా థ్యాంక్ యూ చెప్పడం కంటే థియేటర్లో మీ అందరితో చూడడమే చాలా మంచి హై ఇస్తుంది. అండ్ మా అందరికీ, ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు. అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ కాల ఊరికే రాలేదండి. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. 10 ఏళ్ళు పట్టేసినా సరే బట్ వర్త్ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ బికాజ్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్గా కథ చెప్తే చూస్తారు, వస్తారు, ఎంకరేజ్ చేస్తారని నమ్మి చేసిన సినిమా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఏం చెప్పాలి, ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ నాకు యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా, ఇంతే నిజాయితీగా, ప్రేమతోటే కథలు చెప్పాలి. అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి నేను ఎక్కడ మొదలెడదాం? ఐ థింక్ యూవీ క్రియేషన్స్. ఎన్నిసార్లు చెప్పినా నా ఫ్యామిలీయే. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ మా అజయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత మాట్లాడాడు ఏంటి అజయ్ అన్న అని. బట్ ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిన, ఇంత అప్రిసియేషన్ వచ్చిన, ఈ సినిమాకు ఒక 100% అప్రిసియేషన్ వస్తే 99% మా అజయ్ అన్నదే. బికాజ్ ఆయన నిలబడ్డాడు కాబట్టే సినిమా ఇక్కడ వచ్చింది. ఆయన వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపాడు కాబట్టి ఇక్కడ వరకు సినిమా వచ్చింది. అండ్ అన్న లవ్ యూ సో మచ్. ఇంకా అసలు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నాడు అన్న కూడా పాపం. మీకేంటి, మేము లిటరల్గా అసలు ఇట్స్ ఫ్యామిలీ సార్, నేనేం అనలేను ఇంకా. అండ్ ధీరజ్ డార్లింగ్, అఫ్కోర్స్ డార్లింగ్ రాగానే ఎనర్జీ అసలు ట్రిపుల్ అయింది, డబుల్ అయింది. కానీ నిన్న మేము థియేటర్లకి 5-6 థియేటర్లు తిరుగుతున్నప్పుడు నేను మానస మా సినిమా ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఎనర్జీతో తిరుగుతున్నాం, క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం. మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా మాతో పాటు పరిగెట్టాడు ధీరజ్. దట్ ఓన్లీ ప్రూవ్స్ హౌ ప్యాషనెట్ హీ ఈజ్. డార్లింగ్ లవ్ యూ డార్లింగ్ అని నేను ఫిదా అయిపోయాను. నాకు భయం వేసింది సినిమా మీద మనోడుకున్న ప్రేమ చూసి. మనం ఇంకా ప్రేమించాలి సినిమా అనిపించింది డార్లింగ్. ఐ థింక్ దిస్ ఏం చెప్పలేండి. లవ్ యూ సో మచ్. అండ్ అశ్విన్ కమీర్. సో నాకు లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ రామ్ వెంకట్ శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు, థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ దిస్ గై అన్నాడు. అది నాకు చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్. నాకు ఈ సినిమాకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అశ్విన్, మానస, అజయ్ అన్న. వీళ్ళ గెలుపులోనే నా గెలుపుంది. వీళ్ళకి వచ్చిన ప్రతి అప్రిసియేషన్ నాదే. అండ్ ఐ ఫీల్ సో వెరీ హ్యాపీ. అండ్ ప్రీ రిలీజ్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను, మానస ఎలాంటి యాక్టరో మీరు సినిమా చూసారు, మీ అందరికీ అర్థం అవుద్దని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మాన్స్, యు ఆర్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యు ఆర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నా మిత్ర మన మానస, షీఈస్ గోయింగ్ అ లాంగ్ వే. యు అరైవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డిఓపి దినేష్ గారికి, మా ఎడిటర్ గణేష్ గారికి, మా ఆదిత్య పొద్దున్నే ఫోన్ చేశాను, నువ్వు ప్రెస్ మీట్ రావాలి, పాడాలి అంటే బ్రో ఫీవర్ అన్నాడు. బట్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఆల్ దీస్ పీపుల్ మేడ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకో థియేటర్ పరిగెట్టాలి ఇక్కడ నుంచి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆ హౌస్ఫుల్ బోర్డ్ అనేది చిన్న ఎడిక్షన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ డార్లింగ్. ధీరజ్, యూ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి డన్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Thank you, Santosh garu, and once again congratulations. We have a Q&A session with media, so for that I request